బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద తెలంగాణ రాష్ట్ర రైతాంగం పడుతున్నటువంటి అనేక ఇబ్బందులు, సమస్యలను, వారి అర్థనాదాలను తెలుసుకోవడానికి చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో పరిగి నియోజకవర్గం నుంచి మేము బయలుదేరి 5 రోజుల క్రితం పొద్దున 8 గంటలకు ఇదే ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. మొదట పరిగి నియోజకవర్గం నుంచి మొదటి రోజు పూర్తి చేసుకొని అక్కడ 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో, అనేక జిల్లాల్లో అనేక కొనుగోలు కేంద్రాలను పర్యటించడం జరిగింది. ఎక్కడ చూసినా రైతుల ఆర్తనాదాలు, వారి బాధలు కళ్ళారా చూశాం. కిలోమీటర్ల కొద్దీ రోడ్ల మీద వరి ధాన్యం, మక్కలు కుప్పలుగా పోసి వాటికి కాపలగా అనేక మంది రైతులు ఎండలో కూర్చోవడం, వారితో మాట్లాడుతూ ఉంటే అనేక మంది వారి బాధను వెళ్ళగక్కుతూ కొంతమంది ఏడ్చిన ఘటనలు కూడా చూసాం. మరి ఒకవైపు పూర్తిగా కొనుగోలు 80% పూర్తయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే, మేము బయలుదేరినటువంటి అనేక ప్రాంతాల్లో ఇంకా 80% రాసుల కుప్పలుగా మిగిలిపోయినాయి. మేము బయలుదేరిన తర్వాత ఈరోజు యంత్రాంగం కథలొచ్చి ఎక్కడెక్కడ మేము వెళ్తూ ఉంటే అక్కడెక్కడ 100 లారీలతోటి సరుకును అక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరి నిజంగానే సమస్య లేకుంటే ఈరోజు ఎందుకు మంత్రులు నిన్న గాలి మోటార్లలో పోయి పెద్దపల్లికి, మంతెనికి మేము తిరిగిన పలు ప్రాంతాల్లోకి తిరిగి ఆ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పి వారితో హామీ ఇస్తూ ఉన్నారు. ఎందుకోసమని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులందరూ కలిసి సమీక్ష సమావేశాలు పెడతా ఉన్నారు. సమస్య లేనప్పుడు ఈరోజు సమీక్ష సమావేశాలు అధికారులతో పెట్టి ఎక్కడ ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ ఆపేసేయండి, అన్ని ధాన్యం తరలించండి అంటా ఉన్నారు.